మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 8th వీక్లో ఏమని పాపం తనుజ గారు రేషన్ మేనేజర్ అయ్యారేమో, కానీ ఆవిడికైతే కానీ నిజంగా శని పట్టుకుంది అనుకోను మామ. అంతకు ముందు కూడా రేషన్ మేనేజర్ అయితే 2-3 రోజుల్లో సంజన పెద్ద రచ్చరంబలా చేసేసి చిన్న పోపు దగ్గర ఆవిడనైతే కనుక పాపం బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ మేనేజర్ నుంచి తప్పించేస్తారు మామ. ఇదే సేమ్ ఈసారి కూడా రిపీట్ అవ్వడానికి ట్రై చేస్తారులే, కానీ పాప ఆల్రెడీ శుక్రవారం రానే వచ్చింది, వీక్ అయితే కనుక అయిపోయింది. ఆవిడ కనుక ఫుడ్ మేనేజర్ గురించి తప్పించేస్తారు. సో ఫుడ్ మేనేజర్గా తనుజ ఉంటే అసలు కరెక్ట్గా తను వర్క్ చేస్తుందా లేదా అని చెప్పి చాలామంది కావాలని గొడవ పడాలన్న రీజన్ ఎత్తుకొని గొడవ పడుతున్నారు. నాకైతే కనుక అసలు అర్థం కావట్లేదు, అది క్వశ్చన్ మార్క్గా నిండిపోయింది. అండ్ ఈ వీడియో మామ ఖచ్చితంగా వర్త్ అని చెప్పి ఒకరికైతే చెప్తాను. దీంట్లో తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లైక్ కొట్టేసే చూడాలి మామ. కామెంట్, సబ్స్క్రైబ్ 3 పడిపోవాలా. ఎందుకంటే కనుక తనుజ విన్నింగ్ మెటీరియల్ రా బాబు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. దీనితో పాటుగా ఇంకో 2 పేర్లు చెప్తాను, గూస్ బంప్స్ వచ్చే పేర్లు అనమాట. మామూలు లేదు, మ్యాసివ్ పేర్లు అనమాట. డిమాన్ పవన్, దీని తర్వాత కళ్యాణ్ పాడాల. వీళ్ళు ముగ్గురులో ఎవరు ఫినాలేలో పర్ఫెక్ట్ అని చెప్పి మీకు ఖచ్చితంగా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయమా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు బేసిక్ పాయింట్స్ ఎవరెవరికి ఎందుకు గొడవలు అయినాయి నిన్న మొత్తం మీద అని చెప్పి చెప్తాను మామ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఆ అన్నం తినే చోటే తనుజ గారు అయితే కనుక మన సంజన గారితో పెద్ద గొడవ వేసేసుకుంటుంది. తిన్న తర్వాత కూడా వేసుకోవచ్చు గొడవ, అది ఒక పాయింట్. దివ్య నోటికి వచ్చినట్లు గౌరవం మీద ఎందుకు అలా నోరేసుకుని అలా దూకి పడింది, భరణి గారిని అంటే తను ఓర్చుకోలేకపోతుందా అన్న రీతిలో అయితే ఉందా మామ. రేషన్స్ దగ్గరే మ్యాక్సిమం గొడవ అయితే కనుక ఒక రేంజ్లో స్టార్ట్ అయిపోయినాయి. ఏంట్రా బాబు, అన్నం తినే రేషన్స్ దగ్గర ఉన్నా కూడా ఇలా అంటున్నారు, రేపు రేషన్ అంతా తీసేసి రేషన్ సంపాదించుకోవడానికి గేమ్ టాక్స్ కూడా పెడతారు కదా, అప్పుడు ఏంట్రా ఇలా పరిస్థితి అని చెప్పి నాకైతే కనుక డౌట్ వచ్చింది మామ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డే స్టార్ట్ అయింది మామ. మార్నింగ్ సాంగ్ అయితే వేశారు, సూపర్గా ఉంది. సాంగ్ అయితే కనుక ఎరక్కొట్టేశారు అనమాట. సో డే ఏంటో అందరూ చాలా సైలెంట్గా ఉన్నారనమాట. ఏంట్రా బాబు ఇంత సైలెంట్గా ఉన్నారు, ఏంటి వైలెంట్ ఏమున్నది అన్నట్టుగా అనిపించింది అనమాట నాకైతే కనుక. సో డిమాన్ అండ్ తనుజ స్మాల్ టాక్స్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాను మెల్లిమెల్లిగా. సో రాముకి వద్దు, ఇక్కడ మొదలైంది మామ. పాల దగ్గర గొడవ, చాయ్ పత్తా దగ్గర గౌరవతో గొడవ. చాయ్ పెట్టమంటాడు ఒక ఆయన, ఇంకో ఆయన పడుకున్నప్పుడు ఏమో చాయ్ కావాలంటాడు, పడుకున్న తర్వాత ఫుడ్ కావాలంటాడు. ఏంటేంటో మామ నిజంగా తనుజాకి అయితే కనుక పాప పీడించుకొని తిన్నారు మామ ఒకసారి యాక్చువల్గా చెప్పాలంటే కనుక. సో రాముకి వద్దు అంటే పాలు తనే ఇచ్చేసుకోమని, ఎవరైనా సరే మనకు సంబంధం లేదని చెప్పి తనుజ చెప్తాను అనమాట. పాల దగ్గర కూడా గొడవే, ఆయన పాలు ఆయన తాగకపోయినా గొడవే, ఆయన పాలు అక్కడ పెట్టేస్తే ఎవరైనా తాగినా గొడవే. గొడవ ఫైనల్గా అల్టిమేట్గా గొడవ. రాము వల్ల చిన్న క్లాషెస్ స్టార్ట్ అయినాయి. మరి రాము వల్లే ఇప్పుడు తన పాలు తనకి ఇచ్చినప్పుడు తను తాగేసి ఏగోలా ఉంటుంది కదా. సో వంట చేయడానికి అక్కడ అన్నీ పెట్టేసానని చెప్పి తనుజ గారికి చెప్తాను అనమాట. ఇక్కడ తనుజ మాధురికి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో సంజన ఇక్కడ ఏంటంటే కనుక శ్రీజ కప్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో శ్రీజ కూడా యాక్చువల్లీ శ్రీజాకి తనుజాకి ఎందుకు పడట్లేదంటే, తనుజ మీద ఏంటంటే హౌస్లోకి వచ్చి రాగా శ్రీజ అయితే కనుక నువ్వు ఒకరి సపోర్ట్తో ఆడుతున్నావు, నువ్వు ఇలా చేసినా కూడా ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు అన్నట్టుగా అక్క అనాలా, ఆంటీ అనాలా అన్నట్టుగా కొన్ని పాయింట్స్ ఖాళీలా రైజ్ చేసింది అనమాట. సో తను అలా మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా ఈవిడ దగ్గర నుంచి మన శ్రీజాకి సపోర్ట్ వచ్చేదని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ రాలేదంటే మనం ఏం చేయలేము. సో దీని తర్వాత రాము కర్రీ తిన్నాను అనమాట. చూడండి ఇక్కడ చూడండి, మాధురి అంటారు ఫేవరిజం, అందరూ ఫేవరిజం ఎందుకు, ఎవరు తాగకపోతే అలా ఉంచేసి అప్పుడు ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అంటుంది అనమాట. రైట్, ఈవిడైతే మంచి మాటే అందండి, మంచి మాట చెప్పారని చెప్పి మనమైతే అర్థం చేసుకోవాలా. సో రాము తక్కువ తాగినప్పుడు తాగితే వేరే వాళ్ళకి యూజ్ అయ్యింది కదా, తను తాగకపోతే వేరే వాళ్ళకి యూజ్ అయ్యింది కదా అంటారనమాట. సో పాల దగ్గర కూడా కల్లి దగ్గర కూడా గోల అయిపోయింది అనమాట. ఇక్కడైతే డిమాన్ కూడా గొడవ నిన్న కర్రీ దగ్గర అనమాట. సో నిన్న నైట్ ఒక కర్రీ వేసుకున్నాడంట బాబు, తనుజ చెప్పకుండా. దాని గురించి పెద్ద రచ్చ చేశారనమాట మాధురి అండ్ తనుజ కలిసి. సో ఇక్కడ మళ్ళీ డిమాన్ వస్తే ఇక్కడ చెప్తుంది దాని అయితే కనుక
తనుజ ఏమని చెప్తా చూడండి, అక్కడ కళ్యాణ్ కూడా ఉంటాడు. మళ్ళీ డీమాన్ వస్తే రీతు వస్తుంది, రీతు వస్తే శ్రీజ వస్తుంది, మళ్ళీ కళ్యాణ్ పెద్ద పెద్ద గోల చేస్తాడు ఎందుకు అని చెప్పి చెప్తాను అనమాట తనైతే కనుక. సో మాధురి గుడ్ వర్డ్స్ అనమాట. పాలు తాగే వాళ్ళకి పాలు, టీ తాగే వాళ్ళకి టీ, రెండు కావాలంటే రెండు ఎలా అంటే అలా ఇస్తాను. సో అక్కడ చూసే వాళ్ళకి వేరేలా ఉంటుంది అనమాట. సో నీకు ఇస్తే మళ్ళీ అది నీ పోర్షన్ అనుకోపోయినా వేరే పోర్షన్ అయినా కూడా మనకు ఇక్కడ ఏంటంటే కనుక వాళ్ళు నేనేదో నీకు చేస్తున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతారని చెప్తుంది అనమాట. సో ఏదైనా ఒకటి ఇవ్వగలం కానీ రెండు అంటే కష్టం, ఈరోజు రేషన్ సరిపోదని చెప్పి చెప్తాను అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డీమాన్ మంచోడిలా, తనుజ ఏమో బ్యాడ్గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా? ఇక్కడ ఏంటి మేము ఇవ్వకుండా ఉంటే మేము బ్యాడ్ అయ్యామా, నువ్వేమో సపోర్ట్గా మాట్లాడితే గుడ్ అయ్యావా అన్నట్టుగా ఉందనమాట. సో ఇదే టాపిక్ చెప్తున్నాను అనమాట. డీమాన్ అందరూ వెళ్ళిపోయారు, ఎవరు తిన్నారు అనేసి గోలగోల అనమాట. మామూలుగా లేదు ఇక్కడైతే కనుక. అందరూ వెళ్ళిపోయాక ఎవరు తిన్నారని చెప్పి గోలగోలు చేస్తారనమాట. సో అందరికీ ఏది ఆ షుగర్ తింటారు, అక్కడ షుగర్ తింటారు. దాని తర్వాత ఉల్లిపాయలు అనమాట, ఉల్లిపాయ కట్ చేసుకొని తింటూ ఉంటారు అనమాట. ఎవరు తిన్నారంటే చెప్పదు. అందరికీ ఏంటంటే మిర్చితో పనిష్మెంట్ ఇస్తారనమాట. శ్రీజాకి, డేమాన్కి, కళ్యాణ్కి, ఈవెన్ దివ్యకి కూడా మిర్చితో పనిష్మెంట్ ఇస్తారనమాట. అందరికీ మిర్చితో పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ఆనియన్స్ పోయాయి అనేసి పనిష్మెంట్ ఇచ్చారనమాట. ఇదైతే కనుక దివ్య, డీమాన్, శ్రీజ, అసలు శ్రీజ అయితే కనుక ఇలా కట్ చేసి అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇమాన్యుల్ ఫుల్ ఫన్నీ మూమెంట్స్ అనమాట. సుమన్ అండ్ సంజనాని కామెడీగా ఇమిటేట్ చేస్తున్నారు అనమాట. రైట్. అండ్ సుమన్ అండ్ సుమన్ ఇమిటేట్స్ ఇన్నర్ వాయిస్ అనమాట, ఇమ్ము అవుటర్ వాయిస్ అనమాట. ఇది ఒక టాస్క్లా పెట్టారనమాట మామ. సో టాస్క్లో పెట్టారు. హౌసెస్ అందరినీ గురించి చెప్తున్నారు మామూలుగా లేదనమాట. బర్నీ గారు లేరు ఇక్కడ. ఆయన అయితే కొంచెం ఫిజికల్గా టాస్క్లో డ్యామేజ్ అయిపోయారు, ఆయన అయితే వెళ్ళిపోయారనమాట. సో అందరూ సుమన్ అన్న వాయిస్, బహార్ వాయిస్ అని చెప్పి అందరి వాయిస్ ఏమో సుమన్ అన్న, బహార్ వాయిస్ ఏమో ఇమాన్యుల్ అన్న. సో ఇక్కడ ఇమి గురించి కొన్ని మాటలు చెప్పుంటారు అనమాట. ముంచేసి ఆడమంటావా, దాని తర్వాత ముంచేసి కాదయ్యా, నవ్విస్తే కాదయ్యా, అందరికన్నా చెద్దోడా. రైట్, ఓకే. ఇక్కడ ఏంటంటే ఫన్నీ మూమెంట్స్ కొంచెం వేసుకున్నారు అనమాట. సో మాధురి గారు వచ్చారనమాట, బహార్ వాయిస్ చెప్తున్నారనమాట శ్రీజ గురించి. చాలా పాజిటివ్, మామూలుగా పొగడలేదు, మామూలుగా పొగడట్లా మన శ్రీజ అయితే కనుక, ఈవిడైతే కనుక. సో అందరూ సుమన్ అన్న చెప్తారనమాట. అనేసి అరుస్తుంది అంటాడనమాట సుమన్ అన్న. నిఖిల్ వచ్చాడు. నిఖిల్ అయితే కనుక సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేశాడు. మనం ఇక్కడైతే కనుక గౌరవ్ గురించి ఎక్స్ట్రాడినరీగా చెప్తాడనమాట. ఎంత మంచిగా ఇమిడియేట్ చేస్తాడంటే అసలు మన క్వశ్చన్ మార్క్ పెట్టడానికి లేదనమాట. సో గౌరవ్ గురించి చూపిస్తున్నాడు అనమాట. నిఖిల్ చెప్తున్నాడు గౌరవ్ గురించి, మామూలుగా చూపించలేదు, ఎరక్కొట్టాడు అనమాట యాక్షన్ అయితే కనుక. నేను చాలా స్మార్ట్ అంటున్నాడని చెప్పి, నేను చాలా స్మార్ట్, నా కన్నలు చూసాను స్మార్ట్, నా చిట్స్ చూసామని నేను చాలా స్మార్ట్ అని చెప్పి ఆ మాటలు చెప్తానమాట. రాము గౌరవ్ నామినేషన్స్తో జరిగిన మ్యాటర్ ఇక్కడ యాక్టింగ్ చేశారనమాట. సో సాయి అండ్ నిఖిల్ యాక్టింగ్ సూపర్. నిఖిల్ మీద అందరికీ చాలా పాజిటివ్ ఉంది. రైట్, ఓకే, పాయింట్. ఒపీనియన్ వచ్చింది. తను నిఖిల్ చేసిన యాక్టింగ్కి అందరికీ అయితే కనుక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది మామ. ఇక్కడ మెయిన్గా పాయింట్ చూడాలంటే మామ, ఇక్కడ కొంచెం ట్విస్టింగ్ ఉండబోతుంది. ఇక్కడి నుంచి అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడి నుంచి కదా ఖచ్చితంగా 5 నిమిషాలు మంచి టాపిక్స్ ఉంటాయి, చూడండి మామ. సో తనుజ గురించి చెప్తున్నాను అనమాట. నిఖిల్ వాకింగ్ స్టైల్ గురించి చూపించమని చెప్తాను అనమాట. నిఖిల్ వాకింగ్ స్టైల్ చూపిస్తారనమాట. సో దివ్య అండ్ గౌరవ్ పెద్ద గొడవ అయింది మామ. అసలు అనవసరమైన గొడవ ఇదైతే కనుక నాకు చెప్పాలంటే. తను ఏమో వచ్చి తను ఏదో ఆల్రెడీ పకోడా చేస్తున్నప్పుడు మనోడు వచ్చి కిలుగుతాడు అనమాట. కిలకడం ఇన్ ద సెన్స్, నాకు కొంచెం బ్లాక్ కాఫీ కావాలని చెప్పి. ఇప్పుడు కుదరదు. ఆ చెప్పే విధానం ఉంటుంది మామ ఒకటి. ఆ చెప్పే విధానం నోరు మంచిదైతే ఊరు మంచిది అనమాట. ఈవిడైతే కనుక చెప్పే విధానం నిదానంగా చెప్పలేదు, టూ వరస్ట్గా చెప్పింది అనమాట ఈవిడైతే కనుక. సో అది తట్టుకోలేక గౌరవ్ కూడా నిదానంగానే అడిగాడు అక్కడికి కూడా, బట్ తను అయినా కూడా సమాధానం సరిగ్గా చెప్పలేదు. అక్కడ కొంచెం పెద్దగా గొడవ అయిందనమాట. గౌరవ్ ఈజ్ ఆస్కింగ్ టీ, ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది ఇక్కడే. సో చాయ్ పత్తా షేర్ ఉంది నాది, మిల్క్ లేకపోయినా వాటర్లో తాగుతానని చెప్తాను అనమాట. దివ్య అంటుంది చపాతీ ఆటా తీసుకెళ్తావా, ఆటా షేర్ ఉందని చెప్పేసి తింటావా అని చెప్పి చెప్తుంది అనమాట. ఈ మాటలు ఎలా చూడండి, అలా చెప్పకుండా ఉండాల్సింది. సో క్యాప్టెన్ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ, ఫుడ్ మానిటర్ ఉంది ఇక్కడ అని చెప్పి చెప్తారనమాట. దివ్య అనవసరంగా మాట్లాడుతుంది కోపంగా. నీకు నువ్వే చేసుకొని తింటే అంటుందన్నమాట. సో అసలు చెయ్యను అనేసి దివ్యకి డైరెక్ట్గా రైట్ లేదు. దాని తర్వాత గౌరవ్ ఏమో సరే డోంట్ ఫైట్ అని చెప్పి చెప్తాడనమాట. సో బ్లాక్ టీ కావాలని చెప్పి నాకు అంటాడు, నేను పెట్టను అంటుందన్నమాట దివ్య. బిగ్ ఫైట్ అదనమాట, పెట్టనంటే పెట్టని చెప్తుంది.
ఎందుకు పెట్టదు? తను ఏమైనా ఉంటే కనుక అక్కడ ఎవరైతే ఫుడ్ మానిటర్ ఉన్నారో కెప్టెన్ కనుక కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. భరణి మ్యాటర్ వచ్చింది ఇక్కడైతే కనుక. భరణి గారికి అయితే చేస్తావా నువ్వు, నాకు చేయవా అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో భరణి అనేసి అనకు, పిచ్చి పిచ్చిగా వాగకు అని చెప్పి మ్యాసివ్ ఫైట్ అనమాట. మా దివ్య అయితే కనుక పిచ్చి పిచ్చిగా నువ్వు వాగకు, పళ్ళు రాలగొడతానట్టుగా మాట్లాడింది అనమాట. పిచ్చి పిచ్చిగానే తనకైతే కనుక అసలు మామూలు కోపం రాలేదు, మండిపోయేలా ఆన్సర్ ఇస్తుంది అనమాట. దివ్య అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నాకైతే అనిపించింది. ఇమ్ము వచ్చాడు, ఏంటి మ్యాటర్ అని చెప్తాడు. సో దివ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నిఖిల్ ఏమో తను ఎందుకు తన క్యాప్టెన్ కాదు కదా అది ఇది అని చెప్పి చెప్తాడు అనమాట. గౌరవ్ మీద బాగా కోపంగా ఆన్సర్ ఇచ్చింది. నోరు మూసుకో అనేసి దివ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అనమాట. నోటికి వచ్చినట్టు మాట్లాడింది. మా నిజంగా పాపం తనైనా ఏం మాట్లాడలేదు. సో తనుజ కూడా చెప్తుంది అనమాట, వాయిస్ గట్టిగా పెట్టి మాట్లాడుతుంది, అది కరెక్ట్ కాదుగా, ఇమ్ము కామ్గా ఉండు, పర్లేదు నేను చెప్తా అని చెప్పి అంటాడు అనమాట. ఇమాన్యుల్ గొడవని సర్దుమని కదా చూస్తాను అనమాట. సో తనుజ అంటుంది, నీకు ఏం కావాలన్నా తనుజ నువ్వు నన్ను కానీ ఇమాన్యుల్ కానీ అడుగు, నువ్వు అలా గొడవ పెట్టుకోమాకని చెప్పి వాళ్ళైతే కనుక పిలుచుకొని చెప్పుకుంటారు అనమాట. సో ఇమ్ము మీటింగ్ పెట్టారనమాట. అందరికీ ఎవరు షుగర్ కావాలి, ఎవరికి ఏం కావాలి అనేసి చెప్తున్నారు అనమాట. అండ్ ఒకళ్ళు టీ గురించి, ఒకళ్ళేమో కాఫీ గురించి, బ్లాక్ టీ గురించి డిస్కస్ చేసుకుంటారు అక్కడ. మళ్ళీ ఇక్కడ దివ్య అండ్ రీతుకి కూడా క్లాష్గా అవుతుందన్నమాట. బట్ ఇక్కడైతే కనుక మామూలుగా లేదు, నిజంగా పెద్ద గొడవ అయిపోతుంది అనమాట. ఎవరెవరికి, దివ్య అండ్ రీతుకి కూడా గౌరవం ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట నిఖిల్కి క్లియర్గా గొడవ గురించి. ఇక్కడ మామ తనుజాకి సంజనాకి పడిద్దామా, బిగ్ ఫైట్ అన్నమాట. ఒక రేంజ్లో వీళ్ళకి పడిద్దాం మామ. నిజంగా నేను చెప్పేదానిలో ఎవరు జెన్యూన్గా పోరాడారు, ఎవరు జెన్యూన్గా గొడవ పడ్డారని చెప్పి డీటెయిల్గా చెప్పండి. సో రైస్ చెప్పకుండా వేసుకున్నారు అనేసి అంటుందన్నమాట తనుజ సంజన గారిని. పాపం నిజంగా ఇది అన్నం దగ్గర లేపడం అసలు టూ మచ్ హర్టింగ్ మామ. అసలు లేపకుండా ఉంటే ఏమైతే 2 నిమిషాలు అయితే నీ సొమ్మేం పోదు కదా, అవి తినేసి అక్కడుగు, తప్పేం లేదు కదా. సో తనుజ వర్సెస్ సంజన గారు అయితే కనుక ఇక్కడ అలా అంటుందన్నమాట తనుజ సంజనాని. సో తనుజ మళ్ళీ చెప్తుందనమాట, ఇమ్ముకి సంజనాకి చెప్పు అనేసి అది ఇది అని చెప్పి. సంజన అయితే కనుక అంటుంది, లంచ్ టైంలో నువ్వు ఎక్కడే ఉండాలి, నువ్వు లంచ్ టైంలో ఇక్కడే ఉండాలి కదా అలాంటప్పుడు అని చెప్పి చెప్తుంది అనమాట. సో అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోద్ది మామ. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది మామ. నా కళ్ళెం పట్ట నీళ్ళు కూడా తిరిగింది. నిజంగా మీ అందరికి నిజంగా ఎంత మంచికి ఆవిడ అన్నం దగ్గర తింటా లేచి వెళ్ళిపోతుంది. ఎవరికి నిజంగా ఆ పెయిన్ అది క్రియేట్ అయింది చెప్పండి. సో నిఖిల్ అంటున్నాడు, తినేటప్పుడు ఎందుకు అడగటం, తిన్నాక అడిగి ఉంటే బాగుండేది కదా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నిఖిల్కి తనుజాకి అసలు యాక్చువల్గా పడట్లా ఈ మధ్య అయితే కనుక. దీని తర్వాత సంజనాని, దాని తర్వాత సునకానందం అన్న మాధురి గారు, ఆవిడ తినపోయింది, నీకు ఎందుకమ్మా ఏ ఆనందం అదొకటి అంది. ఈ మాటలు ఖచ్చితంగా నాకు అయితే కనుక కన్ఫెషన్ రూమ్కి చూపిస్తాను మా పిలిచేస్తే కనుక 100%. సో మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి కూడా తిట్టడం జరుగుద్ది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇమ్ము వచ్చేసి సంజనాని అడుగుతున్నాడు అనమాట, తిను ఇది చాలా బాగుంది అనేసి. కొంచెం ఆవిడ తినకుండా అలాగే కూర్చుంటుంది అనమాట. చూడకుండా తినమ్మా అని చెప్పి, నువ్వు కూడా తినని చెప్తే నేను తినాలి, తినమమ్మీ అని చెప్పి చెప్తాను అనమాట. సో ఇద్దరు కలిసి తిన్నారనమాట. తనుజ గురించి చెప్తున్నాడు అనమాట ఇమ్ము, సంజనాతో మైండ్కి తీసుకోకు మమ్మీ, మైండ్లో నుంచి తీసేసి అని చెప్పి చెప్తాడు అనమాట. నువ్వేమి ఇవన్నీ మనసులో పెట్టుకోవు మమ్మీ, తనుజ అందే అదే అని చెప్పి. మనోడు తనుజ గురించి అటుపక్క ఆలోచించాడు, ఇటు మమ్మీ గురించి ఆలోచించాడు, ఇద్దరు గురించి ఆలోచించి బ్యాలెన్స్గా ఆన్సర్ ఇచ్చాడు అనమాట. సో సంజన బాగా ఎమోషనల్ అయిపోతుంది మామ, ఎయిట్ చేస్తుంది అనమాట. తను కొంచెం ఏం చేయండి ఎమోషనల్ క్యాండిడేట్. ఒక్కోసారి కోపం వస్తే. డీమాన్ వర్సెస్ రితు మామ, హౌస్లో ది వరస్ట్ క్యారెక్టర్ వీళ్ళిద్దరు మామ. డీమాన్ తన దగ్గర నుంచి దూరం వచ్చి నీ ఆటరా బాబు అంటే తను ఏమో ఆడలేకపోతున్నాడు. సో డీమాన్ వర్సెస్ రీతు మామ ఇక్కడైతే కనుక. సో డీమాన్ అయితే కనుక బాగా కోపంగా ఉన్నాడు రీతు మీద. నువ్వు వచ్చి మాట్లాడితే కానీ నేను మాట్లాడని చెప్పి డీటెయిల్గా చెప్పాడు అనమాట. సారీ చెప్పినా కన్సర్న్ కూడా లేదు అంటున్నాడు అనమాట డీమాన్. వాళ్ళతో పక్కన వాళ్ళతో చెప్తాడు అనమాట. అట్లీస్ట్ సారీ చెప్పినా నా మీద కన్సర్న్ చూపించట్లేదు అని చెప్పి చెప్పాడు అనమాట. సో పాపం రీతు అయితే బాగా ఏడుస్తుంది మామ. హౌస్లో పూర్తిగా తను పాపం ఏడుస్తూనే ఉంది ఈరోజు. అంత బాగా మంచిగా సజెషన్ ఇస్తుంది అనమాట మాధురి డీమాన్కి. చూడండి ఏమేమి సజెషన్ ఇస్తుందో, నువ్వు ఇలా ఎందుకురా ఉంటావు, నీ ఆట అంతా స్పాయిల్ చేసుకుంటున్నావు, ఆలోచించుకో అని చెప్పి చెప్తాను అనమాట. చెప్తూ ఇద్దరికంటే భరణి కంటే గౌరవ్ కంటే నువ్వు మంచిగా ఆడావు, స్ట్రాంగ్లో నువ్వు సూపర్, నువ్వు ఒక్కటి దగ్గర స్ట్రక్ అయిపోయావు, అదొక్కటి నీ బిహేవియర్ని మార్చుకుంటే సూపర్గా క్లిక్ అవుతావు మావా నువ్వు అని చెప్పి చెప్తాను అనమాట. సో రీతు ఇమ్ము డీమాన్ ఒకచోట కూర్చుంటున్నారనమాట. తనుజ డీమాన్ శ్రీజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరవ మాధురి ఒకచోట కూర్చొని దివ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్ సంజన దివ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇలా ఒకళ్ళొకరు డిస్కషన్ చేసుకుంటూ
సో నైట్ ఇలా ఒకరినొకరు డిస్కషన్ చేసుకుంటూ నైట్ ఏదైతే ఉందో ఫుల్ వాన పడింది కదా. సో ఆ సిచ్యువేషన్స్లో ఇంకా గేమ్స్ కూడా లోపల పెట్టలేదు మామ. సో అవుట్డోర్ గేమ్సే యాక్చువల్గా పెట్టడానికి, ఇంకా మొత్తం ఇండోర్ గేమ్స్ పెడుతున్నారు కాబట్టి ఇలా అయితే కొంచెం అందరికి చిట్ చాట్స్ ఇలా చేసుకుంటున్నారు అనమాట. సో సంజన ఒడిలో పడుకుంది, దయ్యంలా నవ్వుతుంది అనమాట మన రీతు చౌదరి అయితే కనుక. సుమనన్న ఆర్మీ అసలు మామూలుగా లేదనమాట. అసలు భరణిని వదలటం లేదనమాట. భరణి దాని తర్వాత మన భరణి గారు హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే తనుజ దివ్య ఏమో అన్నీ ప్రిపేర్ చేసి వంటలు ప్రిపేర్ చేయడం, అవన్నీ అందించడం, చిన్న కూతురు అయితే కనుక సుమనన్న ఏమో ఉన్నాయి లేని ఉన్నట్టు చెప్పడం, పాపం రీతు రాము అయితే కనుక భరణి అన్న పిఏలాగా యాక్ట్ చేయడం. ఒకటి కాదు మామ, 100 ఉన్నాయి మామ చెప్పుకుంటా వెళ్తే, మామూలుగా లేదనమాట. సో ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే ఎవరెవరు గొడవ అయింది ఆల్రెడీ చెప్పాను కదా, ఆ గొడవలు రిలేటెడ్గా ఈ వీడియో డీటెయిల్గా చెప్పాను. సో మ్యాక్సిమం ఇంకా కవర్ చేసిన టాపిక్స్ ఏమేంటే కానీ నేను అనుకున్న తనుజాకి సంజనాకి గొడవ అయింది, దివ్యాకి గొడవ అయింది. ఫుడ్ సెక్షన్లో ఎస్పెషల్లీ తనుజ ఉన్నప్పుడు ఎందుకు గొడవ అవుతుంది ఏంటని చెప్పి నేను డీటెయిల్గా చెప్పాను. సో ఈ వీడియోలో మ్యాక్సిమం కంటెంట్ ఇదైతే కనుక కవర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ రీతు చౌదరికి డీమానికి అయిన గొడవలు, వీటిల్లో కొన్ని పాయింట్స్, మెయిన్ పాయింట్స్ మనం మాట్లాడమావా. అండ్ రేపు నెక్స్ట్ వీడియోలో మనం కలిసే ముందు కొన్ని టాపిక్స్ చెప్తాను. భరణి గారు వెళ్ళిపోతారా, శ్రీజ వెళ్ళిపోతారా, మీ సపోర్ట్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయండి మావా. శ్రీజ 99% వెళ్ళిపోయింది, ఎవిక్టెడ్ అని చెప్పి టాక్ వచ్చేసింది. దాంతో పాటుగా నామినేషన్స్లో ఎవరు టాప్ బిలోలో ఉన్నారు, టాప్ 1, 2, 3 వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చెప్తాను. సో ఇది మామ, ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. మీకు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.